అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష శాస్త్ర పండితులైన శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు విచ్చేసి ఉన్నారు. నమస్కారం గురువుగారు. రాబోయే జూలై నెలలో వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారు అంటే సాధారణంగానే వారు పరుల గురించి వారిని గుచ్చినట్టు మాట్లాడటం కానీ ఉండే విధంగా ఉంటాయి వారి మాటలు. మరి వారికి ఈ నెలలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి? అంటే పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా తెలియజేయగలరు గురువు గారు? తప్పనిసరిగా అమ్మ, చాలా శుభ లక్షణాలు కూడా ఉంటాయి, అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు. శుభమస్తండి. ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలోకి అడుగు పెట్టేశాం. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి జూలై నెలలో వారి ఫలితాలు ఏంటో చూద్దాం. మనకి వృశ్చిక రాశి అనగానే ముందుగా గుర్తొచ్చే అంతు చిక్కల రహస్యభావం, అపారమైన పట్టుదల, జలతత్వానికి చెందిన రాశి. అంగారకుడు దీనికి అధిపతి. అందుకే మీలో నీటికున్నంత లోతు, నిప్పుకున్నంత వేడి రెండు సమానంగా ఉంటాయి. గంభీరంగా ఉంటారు. మీ మనసు మాత్రం ఎప్పుడో ఒక అలల ఆలోచనలు ఉబ్బెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు దేనిని సాధించాలని ఒకసారి మనసులో బలంగా అనుకుంటే అస్సలు దాన్ని వదిలిపెట్టరు. అంటే వెనకడిగేసే ప్రసక్తి ఉండదు. మీ కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎదుటివారి మనస్సును ఇట్టే చదివేసేలా ఉంటాయి. ఎవరినైనా మీరు చిన్న మేలు చేస్తే వారిని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా వారి పని గోవిందా, వాళ్ళంత సులువుగా వదిలిపెట్టరు. వాళ్ళని సరైన సమయంలో ఓపికతో ఎదురు చూసి మరీ దెబ్బ కొట్టే ప్రయత్నం మీలో ఉంది. ప్రేమ వ్యవహారాల్లో మీకు 100కు 100 నిజాయితీగా ఉంటారు. మీ భాగస్వామిపై మీకు ఎంతో ప్రేమ, కాస్త పట్టింపు, పొసెసివ్నెస్ కూడా ఎక్కువే. మీరు గొప్ప వ్యూహాకర్తలు. ఎలాంటి కష్టం వచ్చినా సరే బూడిదలోంచి పైకి లేచిన ఫిలిక్స్ పక్షిలాగా ఒక ఉధృతంగా ఎదుగుతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో మీకు బాగా తెలుసు. మీ లోపల భావాలను అందరితో పంచుకోరు. కానీ మీకంటూ 1-2-3 ప్రాణ స్నేహితులు ఎంచుకొని వారితోనే లోకాన్ని పంచుకుంటారు. జూలై 2026 నెల ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ జూలై 2026 మాస ఫలితాల విషయానికి వస్తే, ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే అటు కొన్ని అద్భుతమైన విషయాలు, ఇటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సూర్యుడు ఈ నెల మొదటి సగంలో మీ 8వ ఇంట్లో ఉండి జూలై 16 తేదీన భాగస్థానమైనటువంటి 9వ ఇంటికి మారుతాడు. కుజుడు నెల మొత్తం మీ 7వ ఇంట్లోనే ఉంటాడు. బుధుడు జూలై 7 వరకు బృహస్పతికి కలిసి 9వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ మధ్యలో బుధుడు వక్రించడమే కాకుండా అస్తమిస్తాడు కూడా. ఇక మీ భాగస్వామి స్థానంలో ఉన్న బృహస్పతి జూలై 15 తర్వాత అస్తమిస్తాడు. శుక్రుడు జూలై 4 వరకు 9వ ఇంట్లో ఉండి ఆ తర్వాత కర్మస్థానమైన 10వ ఇంట్లోకి వెళతాడు. శని మీ 5వ స్థానంలో ఉండి జూలై 27 తర్వాత వక్రగతిలో పడతాడు. రాగు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో సంచరిస్తున్నారు. కెరీరు మరియు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈ నెల ప్రారంభం కాస్త సవాలుగా అనిపిస్తుంది. కర్మస్థానాధిపతి అయిన సూర్యుడు జూలై 16 వరకు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ పనుల్లో కాస్త ఆటంకాలు, నిరాశ ఎదురు కావచ్చు. ఆఫీసులో పై అధికారులతో కొద్దిగా మాట పంటిపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఈగోను, కోపాన్ని కాస్త పక్కన పెట్టి ఎంతో ఓపికతో విధేయతగా పనిచేసుకోవాల్సిన సమయం ఇది. జూలై 16 తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. తోటి వారి సహకారం మీకు అందుతుంది. అయితే ఒక శుభవార్త ఏమిటంటే, ఈ నెలలో మీరు వ్యాపార సంబంధిత విషయాలు అద్భుతమైన అనుకూలత సంభవిస్తాయి. మీకు ఉన్నత అధికారులతోనూ, పలుకుబడి ఉన్న వ్యక్తులతోనూ పరిచయాలు ఏర్పడే అవకాశం మెండుగా ఉన్నది. మీరు తలపెట్టిన పనుల్లో మీకు ఖచ్చితమైన కార్యజయం సిద్ధిస్తుంది. బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారస్తులు ఈ నెలలో వ్యాపారంలో భారీగా కొత్త పెట్టుబడులు పెట్టడము, పెద్ద రిస్కులు తీసుకోవటం అంత మంచిది కాదు. ఉన్నదాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటం ఉత్తమం. ఆర్థిక విషయాలకు వస్తే ఈ నెల మీకు ఒక మోస్తరు లాభాలు వస్తుంది. లాభస్థానాధిపతి అయిన బుధుడు కాస్త సగటు స్థితిలో ఉంటాడు. అలాగే లాభస్థానంపై శని దృష్టి కూడా ఉంటుంది. దీనివల్ల లాభాలు అమాంతం పెరిగిపోవు, అలాగని దారుణంగా పడిపోవు. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది. పొదుపుకు కారకుడైన బృహస్పతికి స్థితి బాగుండటం వల్ల తెలివిగా వ్యవహరించేవారు పొదుపులను సురక్షితంగా చేసుకోవటం మంచిది. అంటే ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల మీద కనుక వారి ప్రయాణాల మీద ఈ నెలలో మీరు కొద్దిగా ధనం వ్యయం చేయాల్సి ఉంటుంది.
కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన అప్పుల బాధలు, రుణ సమస్యలు ఈ నెలలో గణనీయంగా తగ్గిపోతాయి. ఇది మీకు ఎంతో ఊరటనిచ్చే విషయం. అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు పాటిస్తే ఆర్థికంగా ఇంకా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. మీ కుటుంబ దాంపత్యము, ప్రేమ వ్యవహారాల్లో ఈ నెలలో ఎంతో ఆసక్తిగా ఉండబోతోంది. జూలై నెలలో మీ బంధువుల ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలను చూసి ఎంతో ఆనందిస్తారు. మీకు సంతోషాన్నిచ్చే ఎన్నో ఆసక్తికర వార్తలు ఈ నెలలో మీ చెవిలో పడతాయి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం చేయాలన్న తలంపులు కానీ ఆలోచనలు కానీ మొక్కదొడుగుతాయి. ఇవన్నీ మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే మీ పుట్టింటి వైపు నుండి, మాతృవర్గం నుండి కొన్ని వాటి వ్యతిరేకతలు లేదా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట జారకుండా సర్దుకుపోవటం మంచిది. ఇక ఈ ప్రేమ వ్యవహారాలకు వస్తే పంచమ స్థానంలో శని ఉండటం వల్ల ప్రేమను కేవలం టైంపాస్గా తీసుకునే వారి నెలలో నిరాశ పడక తప్పదు. నికార్సైన ప్రేమ ఉన్న వారికి ఇబ్బంది లేదు. జూలై 7 వరకు శుక్రుడు అనుకూలంగా ఉన్నందు వల్ల లేదా నిశ్చితార్థం వంటి చర్చలకు ముందుకు వెళతాయి. అలాగే 10 మందిలో ఉన్న శుక్రుడు వల్ల దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. పంతాలకు పట్టింపులకు పోకుండా ఒకరి భావాలని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక బృహస్పతి మీ 2వ ఇంటిని చూడటం వల్ల కుటుంబంలో ఎలాంటి పెద్ద వివాదాలు రాకుండా ఒక పెద్ద దిక్కులా అన్నీ సర్దుకునేలా చేయటం మీ వంతు అవుతుంది. మీ రాశ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండి మీ లగ్నాన్ని 1వ ఇంటిని చూడటం వల్ల పెద్ద పెద్ద ప్రాణాపాయాల నుండి మిమ్మల్ని కవచంగా ఇది కాపాడుతుంది. చిన్న చిన్న అనారోగ్యాలు, గాయాలయ్యే ప్రమాదం అయితే ఉంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు 100% అప్రమత్తంగా ఉండండి. ఇక వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జలుబు, జ్వరం లాంటివి, ఎండలో ఎక్కువగా తిరగకండి, వర్షంలో తడవకండి. ఏదైనా బృహస్పతి అనుగ్రహం మీ లగ్నం మీద ఉండటం వల్ల రికవరీ చాలా త్వరగా అవుతుంది. ఈ నెలలో దేవుడి పట్ల మీ భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతాయి. దీనివల్ల మీకు నెలంతా అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తాయి. చివరగా మీకు మరింత మేలు జరగటానికి జూలై నెలలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు, అదృష్ట విషయాలు పాటిస్తే చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి గురువారము, బుధవారము, శుక్రవారము, శనివారాలు అదృష్టాన్ని కలగజేస్తాయి. ఈ నెలలో మెరుగైన ఫలితాల కోసం చిన్న చిన్న పరిహారాలు చేసినా చాలు విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఏంటంటే చక్కగా అనాథలకు స్వీట్స్ పంచడం కానీ, సూర్య భగవానుడికి కుంకుమ కలిపిన నీటిని ఉదయాన్నే అర్ఘ్యంగా సమర్పించడం కానీ, ఈ నెలలో వీలైనంత వరకు ఈ మధ్య మాంసాలకి దూరంగా ఉండటం చూసుకోండి. అలాగే వృశ్చిక రాశి వారికి కాస్త శ్రమతో కూడుకుని మీ సహజమైన పట్టుదలతో, బుద్ధిఫలంతో ఎలాంటి సమస్యలన్నా చిరునవ్వుతో ఎదుర్కొనే కార్యక్రమాన్ని జూలై నెలలో సాధిస్తారు. అప్పుల బాధలు తగ్గి కుటుంబంలో ప్రశాంత నెలకొంటుంది. కాబట్టి ఈ నెలను ఎంతో ఉత్సాహంగా, సానుకూలంగా జరిగిపోతుంది. చక్కగా ఈ నెలని ఆస్వాదించండి, ఆహ్వానించండి. కనుకేంటంటే మీరు ఎప్పుడూ ఆయురారోగ్య ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ శుభమస్తు. చాలా అద్భుతమైన విషయాలు తెలిపారు గురువుగారు. వృశ్చిక రాశిలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయని మీరు చెప్పాకే నేను తెలుసుకున్నాను. చాలా ధన్యవాదములు గురువుగారు.